సాయిరతన్. ఇట్లాంటి వ్యక్తులు ఈ సమాజానికి ఇంకా 100 మంది వచ్చినా కూడా సరిపోదు, అంత అవసరం వీళ్ళ మీద ఉన్నది ఇప్పుడు ఈ సమాజంలో. ఇట్లాంటి వ్యక్తులు ఎంతమంది అంటే అంతమంది మనకు కావాలి. ఈ రాజకీయ నాయకుల ప్లేస్లల్లా వీళ్ళందరూ తొలగిపోయి గిసోంటి గుణం ఉన్నోళ్ళు ఓ 4 ఉంటే సరిపోతుంది మనకు. ఎందుకనంటే ఒక ప్రోగ్రామ్ వీళ్ళు రూట్ మ్యాప్ అని మనకు ఒకటి ఇచ్చిండ్రు, వీళ్ళు చూడొచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్ళి చెన్నై, పాండిచ్చేరి, తిరువణమలై, కోయంబత్తూరు, ఊటీ, బెంగళూరు పోయి మళ్ళీ తిరిగి హైదరాబాద్ కు వస్తారట. ఎవరు? ఈయన. దీన్నంతా కూడా ఈయన డబ్బులు పెట్టుకొని ప్రతి రూపాయి ఈయన జేబులో నుంచి తీసి ఖర్చు పెట్టుకొని ఇవన్నీ ప్లేస్లకు పోతుండు. పోనీ మరి ఈయన తోటి ఓ ఎమ్మెల్యే పోతుండా, ఓ ఎంపీ పోతుండా అని అనుకున్నా నేను. అనుకొని ఆయనతో చూస్తే ఒక వ్యవసాయం తీసుకునే రైతు పోతుండు, చదువుకుంటున్న ఒక పేద విద్యార్థి పోతుంది. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. గాళ్ళను తీసుకుపోవాల్సిన అవసరం ఈయనకేమున్నది? ప్రపంచానికి వీళ్ళను చూపెడుతూ, వీళ్ళకు ప్రపంచాన్ని చూపెడుతూ ఆయన జేబులోని 4 రూపాయలను ఖర్చు పెట్టుకొని ఈయన చేస్తున్న ప్రయత్నం, ఈయన పడుతున్న కష్టం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఈయనకేమున్నది?